कहते हैं देहम वा पातयामि అంటారు దేహం వా పాతయామి कार्यम वा साधयामि। కార్యం వా సాధయామి देह भले छूट जाए అంటే శరీరం భలే వదిలేసినప్పటికిను लेकिन काम पूरा करके छोड़ेंगे, भूत प्रेत बन के भी छोड़ेंगे। కర్తవ్యం పూర్తి చేసే తీరుతాం. భలే భూత పిచాచాలైనప్పటికిను కార్యం సమాప్తి చేయనే చేస్తాం. तो अच्छी बात है खराब बात है? ఇలా లక్ష్యం పెట్టుకోవడం మంచి విషయమా చెడ్డ విషయమా? है? अरे ये लक्ष्य और अच्छा है ये खराब है? ఇలా లక్ష్యం పెట్టుకోవడం ఇంకా మంచి విషయమా లేదా చెడ్డ విషయమా? खराब है। ఎవరో అన్నారు చెడ్డ విషయము. చెడ్డ విషయమా? क्यों? ఎందుకని? अरे कोई आदमी ये पक्का निश्चय कर ले बल मेरा रणभूमि में युद्ध भूमि में मेरे शरीर छूट जाए। ఎవరైనా ఇలా లక్ష్యం పెట్టుకున్నారు అనుకోండి, రణభూమిలో అంటే యుద్ధ మైదానంలో నా ప్రాణాలు పోయినప్పటికిను लेकिन फिर भी मैं अपने शत्रु राजा को मार के छोड़ूंगा। నేను నా శత్రు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపే వదిలిపెడతాను. అంటే చస్తూ చస్తూ కూడా చనిపోతూ కూడా వేరే మన శత్రు రాజుని చంపి చనిపోతాను. ఇలా లక్ష్యం పెట్టుకోవడం చెడ్డ లక్ష్యమా? पृथ्वीराज ने क्या किया? పృథ్వీరాజు ఏం చేశారు? पृथ्वीराज के लिए भी ये गायन है क्या? పృథ్వీరాజ్ కోసం కూడా పృథ్వీరాజ్ కోసం శాస్త్రాల్లో ఇలా గాయనం ఉన్నది. ఏమని? कि मोहम्मद गौरी ने उसकी आंखें फोड़ दी। మహమ్మద్ గౌరీ పృథ్వీరాజ్ యొక్క 2 కళ్ళు పొడి చేశాడు. फिर भी मरते मरते क्या करके गया? అయినప్పటికీ ఆయన చనిపోతూ ఏం చేసి వెళ్ళాడు? है? क्या करके गया? ఏం చేసి వెళ్ళాడు? वो शत्रु को मोहम्मद गौरी को मार के तब मरा। ఆ శత్రువు ఎవరైతే ఉన్నాడో తన శత్రువు ఆ మహమ్మద్ గౌరీని చంపి చనిపోయాడు. उनको प्रैक्टिस थी आवाज भेदी बाण मारने की। పృథ్వీరాజ్ చౌహాన్కి ఈ అభ్యాసం ఉండేది, శబ్దభేది బాణాన్ని వదిలే అభ్యాసం. ఏ అభ్యాసము? बिना देखे చూడకుండానే, शिकार को देखा नहीं షికార్ని చూడకుండానే लेकिन आवाज आई कहीं से, पीछे से आई, दाएं से आई, बाएं से आई। ఎక్కడి నుండైనా శబ్దం వచ్చింది అంటే అది వెనక నుంచే కావచ్చు, కుడివైపు నుంచే, ఎడమ వైపు నుంచే, ఎక్కడి నుంచి శబ్దం వచ్చినా देखा नहीं और आवाज के आधार पर बाण मार दिया। కేవలం శబ్దం వినడంతోనే చూడకుండానే బాణం వేసేస్తాడు. एक्यूरेट उसी जगह पर जाके लगा जहां से आवाज आई। ఎక్కడి నుంచి అయితే ఆ శబ్దం వస్తుందో అక్యురేట్ గా బాణం వెళ్ళి అక్కడే తగులుతుంది. तो देखने की बात है क्या इन आंखों से? ఈ కంటితో చూసేటటువంటి విషయమా? हैं? तो ऐसे ही मोहम्मद गौरी को इशारा मिला उसे। అలానే మహమ్మద్ గౌరీ ఎవరైతే ఆయన 2 కళ్ళు పొడి చేశాడో ఆ శత్రువుని కూడా అలానే చంపడం జరిగింది. కేవలం ఆయనకి ఇషారా లభించింది. 4 बांस 24 गज 4 బాన్స్ అంటే పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదా, అలా 4 కర్రలు, 24 గజ్ అంటే 24 గజాలు, अंगुल अष्ट प्रमाण అంగుళ అష్ట ప్రమాణ్. ताऊ पर सुल्तान है मत चूके चौहान। అంత పైన ఆ సుల్తాన్ అంటే మహమ్మద్ గౌరీ కూర్చొని ఉన్నాడు. మత్ చూకో చౌహాన్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్ కదా, ఆయన మిత్రుడు ఉండేవాడు కవి. ఆయన కవితలో ఈ విధంగా ఇషారా ఇచ్చాడు పృథ్వీరాజ్కి. 4 बांस ऊपर 4 బాస్ అంటే 4 పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదా, ఆ 4 కర్రల పైన और 24 गज 24 గజాలు और 8 अंगुल ऊपर 8 అంగుళ్ అంటే
మన చేతి వేళ్ళు 4, 4, 8 అయినాయి కదా, ఆ 4 పైన 8 పైన पृथ्वीराज को इशारा दे दिया। ఇలా అంత ఎత్తులో ఆయన కూర్చున్నాడు అని పృథ్వీరాజ్కి ఆయన కవితలో ఇషారా ఇచ్చారు, कविता करके, क्योंकि मोहम्मद गौरी तो हिंदी इतनी जानता नहीं था। మొహమ్మద్ గౌరీ అంతగా హిందీ ఆయనకి రాదు, తుర్కీలు కదా వాళ్ళు. तो कविता बोल दी। ఇలా ఈయన కవిరాజు అలా కవిత చెప్పాడు, और इशारा दे दिया इतनी ऊंचाई पर बैठा हुआ है। అలా ఇషారా ఇచ్చాడు, అంత ఎత్తులో కూర్చుని ఉన్నాడు మహమ్మద్ గౌరీ అని. अभी चूकने की बात नहीं है। ఇప్పుడు నువ్వు ఏం పొరపాటు చెయ్యొద్దు, అక్యురేట్గా బాణం అక్కడ వెయ్యి అని. उधर ही उन्होंने निशाना बांध दिया। వెంటనే ఆయన అక్కడ మన బాణం ఎక్కుబెట్టి వేశాడు, అక్యురేట్గా ఆయనకే తగిలింది. महाराणा प्रताप है ना, हाँ। वो किनका पार्ट है? वो ఎవరో అడిగారు మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో అది ఎవరి పాత్ర అని. किसका पार्ट है भाई? ఎవరి పాత్ర అని అన్నారు. क्योंकि बाबा ने तो मुरली और अव्यक्तवाणी में बता दिया, मैं किसी के पार्ट को बोर्ड या कागज पर लिखकर नहीं बताऊंगा। బాబా అయితే మురళీలో అన్నారు, నేను ఎవరి పాత్రని బోర్డు పైన లేదా కాగితం మీద రాసి అయితే అనౌన్స్ చేయను అని. और ये माता तो पूछ रही है, बताओ। ఈ మాత అయితే అడుగుతుంది, మహారాణా ప్రతాప్ పాత్ర ఎవరిదో చెప్పండి అని. तो बताया जाए या नहीं बताया जाए? చెప్పాలనా చెప్పొద్దా? है? अरे महाराणा प्रताप అరే మహారాణా ప్రతాప్ जिंदगी में कभी हार खाई జీవనంలో ఎప్పుడైనా ఓటమిని చూశాడా? है? ఓటమి పొందాడా ఆయన? खाई नहीं खाई। ఎప్పుడు ఆయన ఓటమిని ఆయన జీవనంలో పొందనే లేదు. अकबर जैसे सम्राट से हार मानी? అక్బర్ లాంటి పెద్ద సామ్రాట్ ఆయనతో ఎప్పుడైనా ఓటమిని అంగీకరించాడా ఆయన ముందు? कितने आक्रमण के ऊपर आक्रमण हुए। అక్బర్ ఎన్నో ఆక్రమణల పైన ఆక్రమణలు చేశాడు, ఆయన్ని పట్టుకోవడం, ఆయన్ని తన ముందు వంచడం కోసం. हार मानी? అయినాను మహారాణా ప్రతాప్ ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేదు. नहीं मानी। और महाराणा प्रताप మరి మహారాణా ప్రతాప్ की महिमा भारत के वीरों के बीच में होती है, ఆయన యొక్క మహిమ భారత్ యొక్క వీరుల మధ్యలో జరుగుతుందా, या साधारण मनुष्यों के बीच होती है? సాధారణ మనుషుల లెవెల్లో ఆయన మహిమ జరుగుతుందా? భారతదేశ వీరుల సంఖ్యలో ఆయన్ని కూడా లెక్కించడం జరుగుతుంది. भारत में जितनी वीरता दिखाई गई है उतने वीरता और किसी देश के वासियों में नहीं दिखाई गई है। భారతవాసీల్లో ఎంత వీరతని చూపించారో అంత వీరత మరి ఇంకే దేశవాసీల్లోనూ చూపించలేదు. जैनियों में జైనీలలో लास्ट सो फर्स्ट और फर्स्ट सो फास्ट पार्ट बजाने वाला లాస్ట్ సో ఫస్ట్, ఫస్ట్ సో ఫాస్ట్ పురుష పాత్ర అభినయించేటటువంటి వారు भगवान का पार्ट महावीर का दिखाया गया है। భగవంతుని యొక్క పాత్ర మహావీరుడిది చూపించారు. उस महावीर की पूजा ఆ మహావీరుని యొక్క పూజ माउंट आबू में आज भी वीर बाबा के रूप में होती है। మౌంట్ ఆబూలో నేటికి వీరబాబా రూపంలో జరుగుతుంది.
इतना बड़ा वीर गाया जाने वाला ఇంత పెద్ద వీరుడుగా గాయనం చేయబడినటువంటి और हिस्ट्री में दिखाया गया है घास की रोटियां खाता था। అటువంటి వీరుడు హిస్టరీలో చూపించారు, చరిత్రలో గడ్డి రొట్టెలు తిన్నాడని. ఏ భోజనము లేదు, గడ్డితో రొట్టెలు చేసుకొని తినవలసి వచ్చింది. ऐसा होने का कारण ये है ఇలా జరగడానికి కారణం ఇదైంది. कि बाबा ने मुरली में बोल दिया है బాబా మురళీల్లో చెప్పేశారు, कि दुनिया की ऐसी कोई बात नहीं है जो तेरे ऊपर लागू न होती हो। ప్రపంచంలో అటువంటి మాటలు అనేటివి లేనే లేవు, నీకు వర్తించినటువంటివి, అంటే ప్రతి ఒక్క విషయము నీకు వర్తిస్తుంది అని. हिंसक युद्ध तो किया लेकिन स्वाभिमान के लिए किया। హింసక యుద్ధం అయితే చేశాడు, అయితే స్వాభిమానం కోసం చేశారా या स्वार्थ के लिए किया। లేక స్వార్థం కోసం చేశాడా? తనకై తాను ఇతరులపైన యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఎవరైతే తమని ఆక్రమణ చేసుకోవడం కోసం వచ్చారో వాళ్ళని ఎదిరించడం కోసం హింసక యుద్ధం చేయాల్సి వచ్చింది, తమ ఆత్మ సమ్మానం కోసం. स्वाभिमान के लिए किया। స్వాభిమానం కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది హింసక యుద్ధం. स्वाभिमान को बचाने के लिए हिंसक युद्ध भी करना पड़ा, परंतु जानवर जैसे शेरों की तरह हिंसा नहीं की। స్వాభిమానాన్ని రక్షించుకోవడం కోసం హింసక యుద్ధం చేయాల్సి వచ్చింది, చేశారు. అయితే జంతువుల సమానంగా హింసక యుద్ధం అయితే చేయలేదు. अपने जीवन यापन के लिए किसी से भीख नहीं मांगी। తన జీవనయాపన కోసం ఎప్పుడూ ఎవరిని అడుక్కోలేదు. जैसे आज की दुनिया में जो लोग होते हैं गरीब, ఈ రోజుల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో तो घास पात खा करके जिंदा रह लेते हैं। ఏదో ఒకటి తినేసి ఎలా అలా జీవనయాపన చేస్తూ జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. घास में कोई कम ताकत होती है क्या? గడ్డి ఉంది కదా, ఆ గడ్డిలో కూడా తక్కువ శక్తి ఏమీ లేదు. అంటే ఆ గడ్డి కూడా చాలా శక్తివంతమైంది అని అంటారు కదా. మహారాణా ప్రతాపుడు ఆ గడ్డితో రొట్టెలు చేసుకుని తినవలసిన సమయం వచ్చింది ఆయన జీవనంలో అని. जो दूब घास होती है वो ज्यादा ताकतवर होती है या कम ताकत वाली होती है? గడ్డి ఎక్కడంటే అక్కడ గడ్డి మొలుస్తూ ఉంటుంది కదా, పశువులు తింటాయి. అందులో ఒక వెరైటీ ధూప్ ఘాస్ అని ఉంటుంది. ఆ ధూప్ ఘాస్లో చాలా శక్తి అనేది ఉంటుంది. ताकत तो बहुत है, उस घास से ही गाय का दूध बनता है। ఆ గడ్డిలో చాలా శక్తి అనేది ఉంటుంది. ఆ గడ్డి తినడం వల్లే ఆవు పాలిస్తుంది. परंतु लोग घास को नीचा समझते हैं। అయితే మనుషులు ఆ గడ్డిని నీచంగా అనుకుంటారు. घास हर जगह मिल जाती है, ఆ గడ్డి అయితే ప్రతి చోట్ల దొరుకుతుంది. उसका मूल्य कुछ भी नहीं है। దాని విలువ ఏమీ ఉండదు. कहीं भी जंगल में जाओ घास काट लो। అంటే కొనుక్కోవాలి, పైసలు ఖర్చు పెట్టాలి అని ఏమీ లేదు. ఎక్కడైనా వెళ్ళండి, అడవిలాగా ఉండే స్థలంలో
అక్కడ ఆ గడ్డి ఉంటుంది, కోసుకోవచ్చు. साधारण खाद्य पदार्थों के मुकाबले घास में ज्यादा ताकत है. సాధారణ ఖాద్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో పప్పులు బియ్యాలు వాటన్నిటికంటే గడ్డిలో ఎక్కువ శక్తి అనేది ఉంది వాస్తవానికి. परंतु जो साहूकार लोग होते हैं అయితే షావుకారులు ఎవరైతే ఉన్నారో वो घास को साधारण समझते हैं. వారు గడ్డిని సాధారణమైన వస్తువు అనుకుంటారు. भक्ति मार्ग में गीत भी बनाए हुए हैं. భక్తి మార్గంలో పాట కూడా తయారై ఉన్నది. घास खाए गौए, घास खाए गौवे, दूध पिए ग्वाल, दूध पिए ग्वाल, और मक्खन मिश्री मदन गोपाल. మక్కన్ అంటే వెన్న, మరి మిశ్రీ అంటే కలకండ, అది తిన్నారు మదన గోపాలుడు అని. तो गौओं को साधारण बना लिया. ఆవుల్ని సాధారణమైన ఆవులు అన్నారా, ఆవులుగా తయారు చేశారు కదా. ఘాస్ కాయే గయ్యే అంటే ఆవులు గడ్డి తిన్నాయి. ये गौओं को महान बताया. ఆవుల్ని మహాన్ అని అన్నారా, సాధారణమని అన్నారా? क्या समझ लिया भक्तों ने? భక్తులు ఏమనుకున్నారు? हैं? गौओं को साधारण बना दिया. వాళ్ళ దృష్టిలో, భక్తుల దృష్టిలో ఆవులు సాధారణమైన ఆవులు అని ఆవుల్ని సాధారణంగా చేసేశారు. शिव बाबा आते हैं శివబాబా ఎప్పుడైతే వస్తారో तो गौओं की ही प्रधानता देते हैं. ఆవులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆవులు అంటే ఇక్కడ కన్యలు మాతలు. बताते हैं भारत माता शिव शक्ति अवतार अंत का ये नारा है. ఇలా అంటారు, భారత్ మాత శివశక్తి అవతార్, ఇది అంతిమ నారా అయింది. నారా అంటే నినాదం అయింది అని. वो साधारण जीवन में पलने वाली गौएं సాధారణ జీవనంలో పాలన పొందేటటువంటి ఆవులు भारत को स्वर्ग बनाती हैं. భారతాన్ని స్వర్గంగా తయారు చేస్తాయి. कि स्वाभिमान से जीवन जीने की बात है. స్వాభిమానంతో జీవనాన్ని జీవించే విషయమైంది ఇది. इसे नीचा नहीं समझना चाहिए. అందువల్ల గడ్డి తినడము అంటే నీచమని ఎప్పుడు అనుకోకూడదు. पराधीन होकर के मक्खन डबल रोटी भी मिले वो नीची चीज है. పరాధీనం అయిపోయి భలే వెన్న డబల్ రోటీ లభిస్తున్నప్పటికీను బ్రెడ్ అది నీచ వస్తువే అయింది. పరాధీనం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి కదా, ఎవరో ఒకరి కంట్రోల్లో. స్వాధీనంగా ఉంటూ భలే గడ్డితో చేసిన రొట్టె ముక్కలు తిన్నా కూడా గొప్పే. ఎవరి ముందు చేయి చాపలేదు కదా. శివబాబా అంటారు కదా, అడుక్కోవడం కంటే చనిపోవడం మేలు అని. और स्वाधीन होकर के घास की रोटियां भी खानी पड़े तो वो अच्छी है. స్వాభిమానం కోసం గడ్డి రొట్టెలు తినడం కూడా మంచి విషయమే. एक बात तो मिलती है दोनों में. ఇద్దరిలో ఒక విషయం అయితే కలుస్తుంది, పోలికలున్నాయి. कि बाबर भी छोटा सा सिपाही था. బాబర్ కూడా ఒక చిన్న సిపాయి మొదట. और बढ़ते बढ़ते भारत का सम्राट बन करके बैठ गया. తర్వాత ఆయన మంచిగా వృద్ధిలోకి వస్తూ భారతదేశానికే సామ్రాట్ అయి కూర్చున్నారు. और शिवाजी भी అలానే శివాజీ కూడా साधारण ही परिवार के थे. సాధారణ పరివారంలో జన్మించినటువంటి వాడు. और बढ़ते बढ़ते इतना पावर पैदा कर ली
వృద్ధి అవుతూ అవుతూ ఎంత శక్తిశాలిగా తయారైపోయాడు. कि जो भारत का सम्राट था उसको नाकों चने चबा दिए। ఎవరైతే భారత్ యొక్క సామ్రాట్ ఉన్నారో ఆ సమయంలో ఆయన్ని ఎనప గుగ్గిళ్ళు నమిలే విధంగా చేసేశాడు. सब राजाओं को कार्ड दिखाते लगाते हुए दिखाते हुए, लेकिन शिवाजी एक ऐसा राजा है जिनको टोपी लगाते हुए दिखाते हैं, ऐसा भी बाबा। सब राजाओं को ఆ మాతాజీ ఎవరో ప్రశ్నించారు, రాజులు అంటే హిస్టరీలో అందరూ రాజులకి పెద్ద కిరీటాలు ఉన్నట్లుగా చూపిస్తారు, కేవలం ఒక్క మహారాజా శివాజీ ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం టోపీ పెట్టుకున్నట్లుగా చూపిస్తారు, అలా ఎందుకని అని అడిగారు. आज सब राजाओं को రాజులందరికీ కిరీటాలు పెట్టుకున్నట్లుగా చూపిస్తారు. ताज दिखाते हैं। महाराणा प्रताप को ताज दिखाते हैं। మహారాణా ప్రతాప్ కి కిరీటం చూపించారా? हाँ? दिखाते हैं। अच्छा, చూపిస్తారా మహారాణా ప్రతాప్ కి కిరీటము? पृथ्वीराज चौहान को ताज दिखाते हैं। పృథ్వీరాజ్ చౌహాన్కి కిరీటం చూపిస్తారా? अरे कलयुग में ताज होते ही नहीं। కలియుగంలో అయితే కిరీటాలు ఉండనే ఉండవు. बाकी शिवाजी को जो चोटी दिखाते हैं वो तो है ही ब्राह्मण चोटी। శివాజీకి ఏదైతే టోపీ చూపిస్తారో చోటీ అది అయింది, చోటీ ఏదైతే చూపిస్తారో పిలక అది బ్రాహ్మణ చోటీకి నిశాని గుర్తయింది. हैं? किसी से युद्ध में हारा था क्या? ఎప్పుడైనా శివాజీ ఎవరితోనైనా యుద్ధంలో ఓడిపోయారా? हैं? किसी से युद्ध में नहीं हारा। ఆయన ఎప్పుడూ ఎవరితో యుద్ధంలో ఓడిపోలేదు. चाहे बड़े से बड़ा लाखों की तादाद में सेना किसी के पास क्यों न हो, భలే ఎవరి దగ్గరైనా లక్షల సంఖ్యలో సేన ఉన్నప్పటికినూ ఆ వారితో యుద్ధం చేస్తున్నప్పటికినూ वो उससे भी टकरा जाता था। అంత పెద్ద లక్షల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికినూ వాళ్ళతో కూడా ఆయన యుద్ధం చేయడానికి సిద్ధమైపోయేవారు. और जीत पाता था कि हार जाता था? అంత పెద్ద సైన్యం బలం ఉన్న వారితో యుద్ధం చేసి ఓడిపోయేవాడా గెలిచేవాడా? जीत पाता था। విజయాన్నే పొందేవారు. तो एक ही आत्मा का गायन है शास्त्रों में। ఒక్క ఆత్మ యొక్క గాయన ఉంది శాస్త్రాల్లోనూ. जो युद्ध में कभी किसी से हारी नहीं है। యుద్ధంలో ఎప్పుడు కూడా ఎవ్వరితోనూ ఓడిపోలేదు. वो है नारायण। ఆయన అయ్యారు నారాయణుడు. नारायण की कभी भी किसी युद्ध में किसी से कभी నారాయణుడు ఎప్పుడు కూడా యుద్ధములో ఎవరితోనూ हार नहीं हुई है। ఓటమి అనేది ఎప్పుడు ఆయనకి ఎదురవ్వలేదు. అంటే ఎప్పుడు ఓడిపోలేదు ఆయన ఎవరి జతలోను ఎవరితోనూ. वो कौन से युग में हुआ? అది ఏ యుగంలో జరిగిందలా? संगम युग में। సంగమ యుగంలో. जो संगम युग में हुआ वो ब्रॉड ड्रामा में भी देखने में आएगा कि नहीं? సంగమ యుగంలో ఏమైతే జరుగుతుందో అది బ్రాడ్ డ్రామాలో కూడా చూడడానికి కనిపిస్తుందా లేదా? हैं? देखने में आएगा। చూడడానికి కనిపిస్తుంది. तो वो ब्राह्मण चोटी है या नहीं? चोटी का ब्राह्मण है या एड़ी का ब्राह्मण है? మరి ఆయన చోటి పిలక బ్రాహ్మణుడా లేక ఏడి అంటే పాము చివరిలో ఉంటుంది కదా, పాదం చివరిలో మణి ఏమంటారు లాస్ట్ వెనకది, అలాంటి బ్రాహ్మణుడా? है? पाँव के तल्ले का ब्राह्मण है, शूद्र ब्राह्मण है। పాము అరికాల్ లాంటి శూద్ర బ్రాహ్మణుడా? 9वीं कुरी का ब्राह्मण है 9వ పురి యొక్క బ్రాహ్మణుడా? या अव्वल नंबर कुरी का अव्वल नंबर ब्राह्मण है? లేదా అవ్వల్ నంబర్ పురి యొక్క అవ్వల్ నంబర్ బ్రాహ్మణుడా? तो चोटी का ब्राह्मण से चोटी नहीं रखाएगा। చోటి బ్రాహ్మణుడు అంటే అంటే పిలక బ్రాహ్మణుడు అంటే పిలక పెట్టుకోడా? माता जी शिकायत कर रही हो चोटी क्यों रखता है? మాతాజీ ఇలా ఫిర్యాదు చేస్తుంది ఆయన పిలక ఎందుకు పెట్టుకున్నాడు అని. शिवाजी का पार्ट दिखाया है इतना चमत्कार। హిస్టరీలో చరిత్రలో శివాజీ పాత్ర చూపించారు చాలా చమత్కారంగా. वो बाप का ही पार्ट है क्या? అది తండ్రి యొక్క పాత్రనేనా? शिवाजी को दिखाते हैं
कि भारत का बड़े से बड़ा सम्राट हुआ मुगल सल्तनत का औरंगजेब। శివాజీని హిస్టరీలో చూపించారు. భారత్ యొక్క అందరికంటే పెద్ద సామ్రాట్, మొఘల్ సామ్రాజ్యానికే పెద్ద ఆయన భారత్ యొక్క సామ్రాట్. उस औरंगजेब सम्राट को भी लोहे के चने चबा दिए। ఆ భారత్ యొక్క సామ్రాట్ మొఘల్ సామ్రాజ్యానికి అందరికంటే పెద్దవాడైనటువంటి ఔరంగజేబు ఉండేవాడు శివాజీ సమయంలో. అటువంటి భారత్ యొక్క సామ్రాట్ అయినటువంటి ఔరంగజేబును కూడా ఎనప గుగ్గుళ్ళు నమిలే విధంగా తయారు చేసేసాడు శివాజీ. और उसके कंट्रोल में नहीं आया। అంటే అంత చాతుర్యంతో కార్యం చేశాడు. ఎప్పుడు కూడా ఆయన పట్టుబడినప్పటికీను అలా ఆయన కళ్ళు కప్పి పారిపోయాడు చాలా యుక్తిగా. औरंगजेब जैसा सम्राट भी शिवाजी से हार गया। ఔరంగజేబు లాంటి సామ్రాటుడు కూడా శివాజీ ముందు ఓడిపోయాడు. कितनी बार आक्रमण किए परंतु ఎన్నోసార్లు ఆక్రమణ చేశాడు. అయినప్పటికీను कब्जे में आते आते भी कब्जे से निकल गया। శివాజీని పట్టుకుంటూ కూడా శివాజీ మళ్ళీ మాయమైపోయేవాడు. ఆయనకి చిక్కేవాడు కాదు. యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో నలువైపుల నుంచి చుట్టుముట్టేస్తారు కదా, ఇంకా పట్టుకోవడమే మిగిలింది. ఆ సమయంలో కూడా ఆయన ఎలా అలా తప్పించుకునేసేవాడు. ब्राह्मणों की संगमयुग दुनिया में उस आत्मा की शूटिंग होती है या नहीं होती है? అలానే సంగమయుగి బ్రాహ్మణ ప్రపంచంలోనూ ఆ శివాజీ రూపంలో పాత్ర చేసే ఆత్మ యొక్క షూటింగ్ సంగమయుగంలో జరుగుతుందా లేదా? होती है। జరుగుతుంది. विशेषता क्या होती है? మరి విశేషత ఏంటి? मुसलमानों की लाखों की तादाद में सेना, ముసల్మానుల యొక్క సైన్యం లక్షల సంఖ్యలో, और उसके मुकाबले शिवाजी की मुट्ठी भर सेना। ఆ సైన్యం లెక్కలో చూస్తే శివాజీ యొక్క సైన్యం పిడికిల్లో బంధించగలిగినంత మంది, అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं। శివాజీ యొక్క నారా ఇది. భలే మా తల కట్ చేయండి, అయితే మా తల ఎప్పుడు కూడా విదేశీయుల ముందు, ఆక్రమణకారుల ముందు తల వంగదు అనేవాడు. सर कटाए देंगे। शिवाजी ने क्या किया था? భలే మీరు కావాలంటే తల కట్ చేయండి, మే సిద్ధమే, అయితే మా తల మాత్రం మీ ముందు వంగదు అని. శివాజీ ఏం చేశాడు? आदिल शाह के सामने गया। ఆదిల్ షా బీజాపూర్ సుల్తాన్ ఆయన ఎదురుగా ఆయన సభలో వెళ్ళాడు. आदिल शाह तलवार लेकर के उसके ऊपर दौड़ पड़ा। ఆదిల్ షా తలవార్ తీసుకొని, కత్తి తీసుకొని ఆయన మీద దండయాత్ర చేయడానికి పరిగెత్తాడు ఆయన పైకి. ऑर्डर दे दिया इसका सर धड़ से अलग कर दिया जाए। ఆర్డర్ కూడా ఇచ్చేశాడు సైన్యానికి, ఈయన తల నరికేయండి అని. और शिवाजी ने कहा ऐसा नहीं है कि हम सर झुकाना नहीं जानते। శివాజీ ఏమన్నాడు? వీడి తల వంచడం లేదు, వీడి తల కట్ చేయండి, నరికేయండి అన్నాడు. శివాజీ అన్నాడు, ఒక నిమిషం ఆగండి, మాకు తల వంచడం రాదనేమీ కాదు, వస్తుంది మాకు తల వంచడం అంటూ. हम भी कोर्निश करना जानते हैं। మాకు తల వంచి నమస్కారం చేయడం మాకు తెలుసు, మాకు వస్తుంది. सर झुकाना जानते हैं। उसी समय आदिल शाह के सामने ही अपने बाप के सामने गया, पांव छुए, सर झुकाया और खड़ा हो गया। ఆదిల్ షాకి ఎదురుగానే వాళ్ళ నాన్న కూడా నిలబడి ఉన్నారు, వాళ్ళ తండ్రి. ఆయన ముందుకు వెళ్ళి ఆయన కాళ్ళు నమస్కారం చేసి, తల వంచి నమస్కారం చేసి నిలబడ్డాడు. कोर्निश तो करते हैं लेकिन किसकी करते हैं? एक बाप की कोर्निश करते हैं। మేము నమస్కారం చేస్తాము, తల వంచుతాము, అయితే ఎవరికి? ఒక్క తండ్రికి. एक बाप के सामने सर झुकाते हैं, भले तुम्हें सर काटना हो तो काट। మేమైతే మా ఒక్క తండ్రి ముందే మేము తల వంచుతాం, ఇంకెవ్వరి ముందు తల వంచం. నువ్వు కావాలి అంటే నా తల కట్ చేసుకోవాలి, నరికేసుకోవాలంటే నరికేసేయి అన్నాడు.
ऐसे बाप के तुम बच्चे हो। అటువంటి తండ్రికి మీరు సంతానులయ్యారు. गंगाधर, గంగాధర్, जिसने गंगा को धारण कर लिया। ఎవరైతే గంగని ధారణ చేసుకున్నారో, जिसने गंगा को धारण कर लिया उसका नाम हुआ गंगाधर। ఎవరైతే గంగని ధారణ చేశారో ఆయన పేరే గంగాధర్ అని పెట్టడం జరిగింది. राव माने राजा। రావ్ అంటేనే రాజా, గంగాధర్ రావ్. कैसा राव, कैसा राजा? ఎటువంటి రావ్ అంటే ఎటువంటి రాజా? जिसने गंगा को धारण कर लिया। ఎవరైతే గంగని ధారణ చేశారో, यूपी में कहते हैं धरौना। అదే ఉత్తరప్రదేశ్ లో అయితే అంటారు ధారణ చేయడము అంటే దరోనా, అంటే పత్నిగా చేసుకున్నారు అని. क्या किसी की पहली पत्नी हो और फिर दूसरी पत्नी को भी बैठा ले तो उसको कहते हैं धरौना कर लिया। ఒకవేళ ఎవరికైనా మొదటి పత్ని ఉంటుంది, రెండో పత్నిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి ఇంట్లో, అప్పుడు అంటారు దరోనా, అంటే ఆవిడ్ని కూడా తెచ్చిపెట్టుకున్నాడు అని. मैंने गंगा को धारण कर लिया అంటే గంగని ధారణ చేశారు అని అర్థం. तो झांसी की रानी का पति कौन हुआ? ఝాన్సీ రాణి యొక్క పతి ఎవరయ్యాడు? गंगाधर राव। గంగాధర్ రావు అయ్యారు. गंगाधर किसका नाम है? గంగాధర్ ఎవరి పేరైంది? भक्ति मार्ग में భక్తి మార్గంలో. है? शंकर का नाम नहीं। శంకరుని యొక్క పేరైంది. उसने एक शादी की थी, दो चार शादियां की थी। ఆయన ఒక్క వివాహం చేశారా లేదా 2-3 వివాహాలు చేసుకున్నారా? है? अच्छा, 2-4 की थी तो डबल ब्रेड खाने वाला हुआ या सिंगल ब्रेड खाने वाला हुआ? 2-3 వివాహాలు చేసుకున్నాడా శంకరుడు? ఒకవేళ 2-3 వివాహాలు చేసుకున్నట్లయితే ఆయన డబల్ బ్రెడ్ తినేవాడా లేదా సింగిల్ బ్రెడ్ తినేటటువంటి వాడా? है? डबल ब्रेड खाने वाला हुआ। డబల్ బ్రెడ్, బ్రెడ్ అంటే రొట్టె ఉంటుంది కదా, మనం జ్వరం వచ్చినప్పుడు తెచ్చుకుంటాం షాప్లో బ్రెడ్, అది రొట్లు. तो विदेशी हुआ या स्वदेशी हुआ? డబల్ రొట్టెలు తినేవారు అంటే విదేశీనా స్వదేశీనా? विदेशी हुआ। విదేశీ అయ్యారు. तो बाप इस समय क्या बन के आए हैं? తండ్రి ఈ సమయంలో ఏమై వచ్చున్నారు? बाप इस समय विदेशी बन के आए। తండ్రి ఈ సమయంలో విదేశీ అయ్యి వచ్చి ఉన్నారు. अन्य धर्मों में महान, ఇతర ధర్మాలలో కూడా ఆయన మహాన్ అంటే విశిష్టమైన వారు. कुरान में लिखा हुआ है आदम को खुदा मत कहो, आदम खुदा होता नहीं, लेकिन खुदा से आदम जुदा होता नहीं। इसका अर्थ है कि शिव का नाम ఎవరో అన్నయ్య ప్రశ్నించాడు, ఆదం కో ఖుదా మత్ కహో, ఖుదాకి నూర్ సే ఆదం జుదా నహి, దీని అర్థం ఏమిటి అన్నారు. शंकर के साथ ही जोड़ा जाता है। భక్తి మార్గంలో శివుణ్ణి శంకరుడి జతలోనే జోడించడం జరుగుతుంది. शंकर ही आदम है। శంకరుడే ఆదం. వాళ్ళు అన్నారు కదా ఆదంకో ఖుదా మత్ కహో, ఆదం అంటే శంకరుడు, ఆయన్ని భగవంతుడు అని అనొద్దు. అలా అని భగవంతుని యొక్క సుప్రీం సోల్ నుండి ఆదం వేరేమి కాదు అని అర్థం అన్నమాట, దాని భావార్థం. शंकर को भगवान मत कहो, శంకరుణ్ణి భగవంతుడు అని అనొద్దు. वो तो देवता है, ఆయన అయితే దేవత అయ్యారు, फरिश्ता है। ఫరిస్తా అయ్యారు. क्या शंकर कहो, आदम कहो, एडम कहो, శంకరుడు అనండి, ఆదం అనండి, యాడమ్ అనండి. हिंदुओं में शंकर नाम दे दिया आदिदेव। హిందీలో శంకరుడని ఆదిదేవని పేరు పెట్టారు. मुसलमानों में आदम, ముసల్మాన్లు ఆదం అన్నారు.
क्रिश्चियंस में एडम క్రిస్టియన్స్ ఆయన్నే యాడమ్ అన్నారు, और जैनियों में आदिनाथ। జైనీలో ఆయన్నే ఆదినాథుడు అన్నారు. वो नाम के सामने से ही पता लग जाता है ఆ పేరుని పట్టే ఆ పేరు యొక్క సామ్యతని చూసే అర్థం చేసుకోవచ్చు. कि जो आदम है वो सब धर्मों में एक ही है, सृष्टि का पहला मनुष्य। ఆదం ఎవరైతే ఉన్నారో సృష్టి యొక్క మొట్టమొదటి మానవుడు అన్ని ధర్మాలలో ఒక్కరే, వేరు వేరు నామాలతో పిలవడం జరుగుతూ ఉంది ఆయన్నే. वो खुदा नहीं है। ఆయన స్వయం ఖుదా అంటే భగవంతుడేమీ కాదు. क्या ఏమన్నారు? खुदा माने? खुदा माने जो खुद ही सब कुछ कर ले। ఖుదా అంటే అర్థమైంది ఎవరైతే స్వయమే అన్ని కార్యాలు చేసేయడం. क्या सारी दुनिया धोखा दे दे, భలే మొత్తం ప్రపంచంలో వాళ్ళు మోసం చేసినప్పటికిను, सारी दुनिया एक तरफ हो जाए మొత్తం ప్రపంచం ఒకవైపు అయిపోయినప్పటికిను, और वो एक तरफ हो जाए ఆయన ఒక్కరు ఒక్కవైపు అయిపోయినప్పటికిను, तो भी वो अपना काम करके छोड़ेगा, అయినప్పటికిను ఆయన తన కార్యాన్ని పూర్తి చేసే వదులుతారు. सारी दुनिया की उसको फिर भी परवाह नहीं। మొత్తం ప్రపంచాన్ని ఆయన ఏమీ లెక్క చేయరు. భలే అందరూ ఒకవైపు అయిపోతే అయిపోండి, ఆయన ఏ కార్యం చేయడానికైతే వచ్చారో ఆ కార్యం పూర్తి చేసే తీరుతారు. वो खुद ही आता है, किसी ఆయన స్వయమే వస్తారు. के बुलाने से आता भी नहीं। ఎవరైనా పిలవడం వల్ల వచ్చారు అని కాదు, ఎవరు పిలవడం వల్ల అయితే ఆయన రానే రారు. ఆయన తన సమయం వచ్చినప్పుడు స్వయమే వస్తారు. खुद ही आकर के अपना परिचय देता है, స్వయమే వచ్చి ఆయన తన పరిచయాన్ని ఇస్తారు. कोई उसका परिचय दे ही नहीं सकता। మరెవ్వరూ ఆయన యొక్క పరిచయాన్ని ఇవ్వలేరు. उसको कहते हैं खुदा। ఆయన్నే అంటారు ఖుదా అని. इसलिए वो कहावत बनाई हुई है, అందుకే ఇలా కహావత్ అనేది తయారు చేయడం జరిగింది. కహావత్ అంటే గాథ. आदम को खुदा मत कहो, ఆదంని ఖుదా అని అనొద్దు. माने शंकर कोई खुदा नहीं है, तो बेसिक नॉलेज में भी समझाते चले आए। అంటే అర్థం శంకరుణ్ణి భగవంతుడు అని అనడానికి సాధ్యం లేదు. ఇదైతే బేసిక్ నాలెడ్జ్ లో కూడా అర్థం చేయిస్తారు. कि शिव शंकर एक नहीं है, శివశంకర్లు ఇద్దరు ఒక్కరు కాదు, शंकर अलग अलग है। శివశంకర ఇద్దరు వేరు వేరు అని. शिव भगवान है और शंकर देवता है। శివుడైతే భగవంతుడు, శంకరుడైతే దేవాత్మ. तो आदम को खुदा मत कहो, అందుకే ఆదంని ఖుదా అని అనొద్దు. आदम खुदा है ही नहीं। ఆదం ఎవరైతే ఉన్నారో ఆయన ఖుదా ఏమీ కాదు. అంటే ఖుదా అంటే భగవంతుడేమీ కాదు, भगवान है ही नहीं, गॉड फादर है ही नहीं। लेकिन जो नूर है, जो रोशनी है, ఆదం ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు కాదు. అయితే భగవంతుని యొక్క నూరు అంటే ప్రకాశం ఏదైతే ఉందో, పరంపిత యొక్క ప్రకాశము, जो चमक है, ఆయనలో ఏదైతే ప్రకాశం ఉందో अविनाशी चमक, ఆ అవినాశి ప్రకాశం, उस चमक से वो आदम अलग नहीं है। ఆ అవినాశి ప్రకాశం నుండి ఆ ఆదం ఎవరైతే ఉన్నారో సాకారుడు ఆయన వేరుగేమీ కాదు. और आत्माएं सब अलग हो जाती हैं। మిగతా ఆత్మలందరూ వేరైపోతారు పరమాత్మని యొక్క అవినాశి ప్రకాశం నుండి. संगम युग में సంగమ యుగంలో కూడా क्या ఏమన్నారు? निश्चय अनिश्चय के चक्र में आती है कि नहीं? నిశ్చయము అనిశ్చయం యొక్క చక్రంలో వస్తారా లేదా మిగతా అందరూ? और आत्माएं सब निश्चय अनिश्चय के चक्र में आती हैं। మిగతా ఆత్మలందరూ నిశ్చయ అనిశ్చయం యొక్క చక్రంలో వస్తూ ఉంటారు. उस नूर से अलग हो जाती हैं। మరి ఆ ప్రకాశం నుండి వేరైపోతారు. लेकिन आदम, शिव कहो, खुदा कहो, అయితే ఆదం శివుడు అనండి, ఖుదా అనండి, गॉड कहो, గాడ్ అనండి, उसके नूर से अलग अलग नहीं होता। ఆయన యొక్క ఆ నూరు ప్రకాశం ఏదైతే ఉందో దివ్య ప్రకాశము దాని నుండి వేరు కారు ఆదం. इसलिए 33 करोड़ देवताओं में से అందుకే
33 కోట్ల దేవతల్లో నుండి सिर्फ एक ही है కేవలం ఒక్కరే जिसका नाम शिव के साथ जोड़ा जाता है। ఆ ఒక్కరి పేరే శివుని జతలో జోడించడం జరుగుతుంది. तो जुदा नहीं हुआ होगा इसीलिए तो जोड़ा जाता है। ఆయన ఎప్పుడు కూడా శివుడి నుండి వేరవలేదు, అందుకే భక్తి మార్గంలో ఈ గాయనం ఉన్నది. नहीं तो औरों का भी नाम जोड़ देना चाहिए। అందుకే ఆయన పేరునే జోడించడం జరుగుతుంది శివుని జతలో, శంకరుడి పేరు. లేదంటే ఇంకా మిగతా ఎవరైనా దేవి దేవతల పేర్లు కూడా జోడించాలి కదా. अरे ब्रह्मा है, विष्णु है, जगदम्बा है, బ్రహ్మ ఉన్నారు, విష్ణు ఉన్నారు, జగదంబ ఉన్నారు, ढेर सारे ढेर के ढेर देवताएं हैं। లెక్కలేనంత మంది చాలా మంది దేవతలు ఉన్నారు. देवी देवता है। किसी का नाम शिव के साथ क्यों नहीं जोड़ा गया? 33 కోట్ల దేవి దేవతలు, మరి ఎవ్వరి పేరు శివుని జతలో ఎందుకు జోడించలేదు? क्योंकि वो एक ही ऐसा पुरुषार्थी है याद करने वाला ఎవరైతే ఆదం పాత్రధారి ఉన్నారో ఆయన ఒక్కరే అటువంటి పురుషార్థి, తండ్రి తలంపులో ఉండేటటువంటి తలంపు యొక్క పురుషార్థం చేసే వారిలో जो खुदा के नूर से, खुदा की याद से जुदा कोई उसको कर ही नहीं सकता। ఆయన తలంపు యొక్క పురుషార్థంలో ఇంత తీవ్రతని పొంది ఉంటారు, ఎవ్వరు కూడా ఆయన్ని శివుడి నుండి, ఆ గాడ్ ఫాదర్ నుండి, ఆయన యొక్క ప్రకాశం నుండి వేరు చేయలేరు. अगर जुदा कर दे ఒకవేళ ఎవరైనా శివుడి నుండి ఆయన్ని వేరు చేసేసినప్పటికీ ఆయన స్మృతిని तो माया रावण को जीतने वाला कहा जाएगा या हारने वाला कहा जाएगा? మాయా రావణ్తో విజయాన్ని పొందేవాడిగా అనబడతాడా లేదా ఓడిపోయిన వాడిగా పిలువబడతాడా? हाँ? नहीं। अगर आदम को भी खुदा की याद से कोई जुदा कर दे, नूर ఒకవేళ ఎవరైనా ఆదముని కూడా ఖుదా అంటే భగవంతుని యొక్క స్మృతి నుండి వేరు చేశారు అంటే, से जुदा कर दे, ఆయన యొక్క దివ్య ప్రకాశం ఏదైతే ఉందో ఆ దివ్య ప్రకాశం నుండి, ఖుదా యొక్క దివ్య ప్రకాశం నుండి వేరు చేశారు అంటే, कोई माने माया रावण, పోయి అంటే ఎవరైనా అన్నారు కదా, ఎవరైనా అంటే మాయా రావణుడు. तो माया रावण को सर्वशक्तिवान कहेंगे మాయా రావణ్ణి సర్వశక్తివాన్ అని అంటారా? सदा के लिए? సదాకాలం కోసం సర్వశక్తివంతుడా మాయా రావణుడు? नहीं कहेंगे। సర్వశక్తివంతుడు అని అనడానికి సాధ్యం లేదు. माया रावण जो है वो एक सर्वशक्तिवान बाप से ही हारता है। మాయా రావణుడు కేవలం ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రితోనే ఓడిపోతాడు. बाप कहते हैं कि महावीर कहो, బాబా అంటారు మహావీరుడు అనండి, आदिदेव कहो, ఆదిదేవుడు అనండి. एक ही है। వాళ్ళిద్దరూ ఒక్కరే, ఒకటే మాట. ऐसे नहीं कि सृष्टि के आदि में महावीर हुए, वो आदिदेव हुए, అలా ఏమీ కాదు. సృష్టి ఆదిలో ఆదిదేవుడు ఉండేవారు, और 2500 साल पहले महावीर हुए, మరియు 2500 సంవత్సరాల క్రితం మహావీరుడు ఉండేవాడు అనేమీ కాదు. अंतिम तीर्थंकर बताते हैं మహావీర్ని అంతిమ తీర్థంకర్ అని అంటారు. नहीं, అలా అయితే కాదు. आदिदेव को ही महावीर कहा जाता है। ఆదిదేవుణ్ణే మహావీరుడు అని కూడా అంటారు. जैसे हिंदुओं में 24 अवतार बताए दिए, ఏ విధంగా హిందువుల్లో 24 అవతారాలు అని చెప్పడం జరిగిందో जैनियों ने भी फॉलो कर लिया। అలానే జైనీయులు కూడా అనుసరించారు ఆ విషయాన్ని, ఆ మాటని. 24 तीर्थंकर बताए दिए। 24 మంది తీర్థంకర్లు అని చెప్పడం జరిగింది వాళ్ళ ధర్మంలో. वास्तव में వాస్తవంలో एक ही महावीर है మహావీరుడైతే ఒక్కరే. जिससे ये महावीरनियां पैदा होती हैं। ఆయన ద్వారానే ఈ మహావీరునిలో జన్మిస్తారు, जो विश्व में राज्य करती हैं। వారే విశ్వంలో రాజ్యం చేస్తారు.
हर युग में उत्थान करने वाला सिर्फ एक है। ప్రతి యుగములోనూ అందరినీ ఉన్నత స్థానంలో తీసుకొని వెళ్ళేవారు కేవలం ఒక్కరే. అందరినీ ఉత్థానంలోకి తీసుకువెళ్ళేవారు. इसलिए एक का बने अनेकों का नहीं। అందువల్ల ఒక్కరి వారిగానే అవ్వాలి, అనేకుల వారుగా కాదు. कारण भी जाने। దానికి కారణం కూడా తెలుసుకోండి. ये बात मुरली में बता दिए। ఈ విషయం మురళీలో తెలియజేయడం జరిగింది. ब्रह्मवाक्य है, బ్రహ్మవాక్యమైంది. एक से ज्ञान सुनना चाहिए। ఒక్కరి ద్వారానే జ్ఞానం వినవలసి ఉన్నది అని. अनेकों से सुना तो व्यभिचारी ज्ञान हो जाएगा। అనేకులతో ఒకవేళ జ్ఞానం విన్నారు అంటే అది వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది అని చెప్పడం జరిగింది. और यहाँ व्यभिचारी ज्ञान की शूटिंग कर ली ఒకవేళ ఇక్కడ వ్యభిచారి జ్ఞానం యొక్క షూటింగ్ చేశారు అంటే तो द्वापर युग से व्यभिचारी धर्मों में कन्वर्ट होना पड़ेगा। ద్వాపర యుగము నుండి వ్యభిచారి ధర్మాలలో కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది. अभी तक कोई ये कहे हमें तो इस बात का पता ही नहीं था। ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా ఇలా అన్నారు అంటే ఈ విషయం గురించి అయితే మాకు తెలియదు అని अब पक्का समझ लेना है। ఇప్పుడైతే మంచిగా అర్థం చేసుకోండి. पता पड़ गया या नहीं पड़ गया? ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు తెలిసింది కదా. तो उस एक को पकड़ना है, ఆ ఒక్కరినే ఇప్పుడు పట్టుకోవాలి. पक्का पक्का पकड़ना है जो ऊंचे से ऊंचा पाटधारी है। ఉన్నతోన్నతుడైనటువంటి పాత్రధారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పక్కాగా అనుసరించాలి. ब्राह्मणों की दुनिया में, బ్రాహ్మణ ప్రపంచంలో. बाहर की दुनिया की तो बात छोड़ दो। బయట ప్రపంచం యొక్క మాట అయితే వదిలిపెట్టండి. बाबा ने तो मुरली में ये बोला हुआ है, मनुष्य బాబా అయితే మురళీలో ఇలా చెప్పి ఉన్నారు, मनुष्य गुरुओं, मनुष्य जो है वो नीचे गिराने वाला है। మనుషులు మనుష్య గురువుల్ని గురువులుగా చేసుకుంటారు. ఆ మనుష్య గురువులందరూ కింద పడేసేవారే. मनुष्य गुरु दुर्गति करते हैं మనుష్య గురువులు దుర్గతినే చేస్తారు. और एक सदगुरु निराकार शिव बाबा जो है సద్గురు నిరాకార శివబాబా ఎవరైతే ఉన్నారో वो सदगति करता है। ఆయన ఒక్కరే సత్యమైన సద్గతిని చేసేటటువంటి వారు. उसके संग के रंग से सबकी सदगति होती है। ఆయన యొక్క సాంగత్యపు యొక్క రంగు ద్వారా అందరి యొక్క సద్గతి అనేది అవుతుంది. मनुष्य मनुष्य गुरुओं को, मनुष्य गुरु जितने भी है, మనుషులు మనుష్య గురువులను, మనుష్య గురువులు ఎంతమంది అయితే ఉన్నారో वो राजयोग नहीं सिखा सकते। వారెవ్వరూ రాజయోగం అయితే నేర్పించడానికి సాధ్యం లేదు. कहीं भी तो मुरलियों में नहीं बताया। ఎక్కడనూ మురళిలో అలా చెప్పడం జరగలేదు. फिर राजयोग सिखाने के लिए कोई दूसरा निमित्त बना हुआ है। రాజయోగం నేర్పించడానికి వేరే వారెవరో నిమిత్తమై ఉన్నారు అని. सिवाय एक बाप के कोई भी राजयोग नहीं सिखा सकता। మురళిలో ఇలా పాయింట్ ఉంది, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ రాజయోగాన్ని నేర్పించడానికి సాధ్యం లేదు అని. ये मुरली में बिल्कुल हमेशा क्लियर किया हुआ है। ఇలా మురళిలో పాయింట్ సదాకాలం కోసం క్లియర్ గా స్పష్టంగా ఉన్నది. भारतवासियों ने सुनी सुनाई बातों पर दुर्गति पाई है। భారతవాసీలు చెప్పుడు మాటల కారణంగా దుర్గతిని పొందారు. दुर्गति को पाते जाते हैं, ఇంకా దుర్గతిని పొందుతూనే ఉంటారు. पार्टियां बनती जाती हैं। ఇలా పార్టీలు తయారవుతూనే ఉంటాయి. जितनी भी पार्टियां निकली हैं, विष्णु पार्टी के नाम से या दूसरी पार्टी के नाम से, ఎన్నైతే పార్టీలు తయారయ్యాయో విష్ణు పార్టీల పేరుతో మరి ఇతర పార్టీల పేరుతో, वो सारी पार्टियों के बच्चे ఆ పార్టీల్లో ఎవరైతే పిల్లలు వెళ్ళారో ఆ పిల్లలందరూ कंपनी में जाके भट्टी की है या नहीं की है? వారందరూ కంపెనీకి వెళ్ళి బట్టి చేశారా లేదా? सब ने कंपनी में जाकर के भट्टी की है। వారందరూ కంపెనీలో బట్టి చేసినటువంటి వారే. इससे साबित होता है वो एक बाप बनाने वाले हैं या दोगले हैं। వారందరూ ఒక్క తండ్రిని తండ్రిగా చేసుకునేటటువంటి వారా లేదా అనేకుల్ని తండ్రిగా చేసుకునేటటువంటి దోగలే అంటే ఇద్దరిద్దరిని ముగ్గురిని తండ్రిగా చేసుకునేవారా? दो बाप बनाने वाले। వారందరూ ఇద్దరిని ముగ్గురిని తండ్రులుగా చేసుకునేటటువంటి వారయ్యారు.
चार चार बाप भी बना लेते हैं, కొంతమంది నలుగురిని తండ్రిగా కూడా చేసుకుంటారు. जैसे आर्य समाज। ఈ విధంగా ఆర్య సమాజీలు ఏ ధర్మం వస్తే ఆ ధర్మంలో దూరుతూ ఉంటారు కదా. जहाँ देखी तवा बरात वहीं बिताई सारी रात। అందుకే వారి కోసం ఒక గాథ ఉంది. ఎక్కడైతే తవా బరాత్ మంచిగా పొయ్యిలు పెట్టి మిఠాయిలు తయారు చేస్తూ ఉండడం, చాలా మంది బరాత్ అంటే ఊరేగింపు, చాలా మంది చూడడం, ఆ గుంపు చూశారు అంటే అక్కడే రాత్రంతా గడిపేస్తారు. शिव बाबा ही श्रेष्ठ ते श्रेष्ठ हैं। శివ్ బాబాయే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారయ్యారు. अष्टदेवों में एक तो मुख्य है ही बाप, అష్టదేవుల్లో ఒక్కరయ్యారు ముఖ్యమైనటువంటి వారు తండ్రి. और बाकी 7 और हो गए, మిగతా 7 మంది వేరేవారు. तो 8 हैं। అష్టదేవుల్లో 8 మంది श्रेष्ठ में श्रेष्ठ। శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారు. फिर भी जब हमें श्रेष्ठ से श्रेष्ठ मिला हुआ है तो అయితేను మనకి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారు లభించారు అంటే औरों के चिंतन में क्यों जाए? औरों के चिंतन में जाना माने हम और वंश के हैं। మనం వేరే వాళ్ళ యొక్క చింతనలో ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మనం వేరే వారి యొక్క చింతన చేస్తున్నాము అంటే తప్పక మనం వేరే వారి ధర్మానికి చెందినటువంటి వారమయ్యాము. और धर्म में कन्वर्ट होने वाले हैं। వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలమే. అందుకే మనకి ఆ వేరే ధర్మాల యొక్క చింతన నడుస్తుంది. ये हमने स्वीकार कर लिया। ఈ విషయం మనం స్పష్టంగా స్వీకారం చేసేసాం. एक के फॉलो करना है, एक को फॉलो करो। एक मैंने एक के बात सुनना है। ఒక్కరిని ఫాలో చేయాలి అంటే ఒక్కరిని అనుసరించాలి అని. मुरली बाबू जो बोला है, एक के बात सुनना है। మురళీలో చెప్పారు కదా బాబా, ఒక్కరి మాటనే వినాలి అని. हाँ? तो ऐसा भी मुरली में बोला है, फॉलो ब्रह्मा। అయితే మురళీలో ఇలానూ చెప్పారు ఫాలో బ్రహ్మ అని. ये भी बोला है, अभी अभी बोला अष्टदेव के, మరి ఇప్పుడిప్పుడే అన్నారు అష్టదేవుల గురించి. तो अष्टदेव के फॉलो करना है। అష్టదేవుల్ని ఫాలో చేయాలనా? अष्टदेव को फॉलो करना है नहीं, तब फॉलो करना है जब संपन्न स्टेज में संसार के सामने प्रत्यक्ष हो जाए। అష్టదేవుల్ని ఫాలో చేయాలి అని అనలేదు. వాళ్ళు ఎప్పుడైతే సంపన్న స్టేజ్లో ప్రపంచం ముందు ప్రత్యక్షం అవుతారో అప్పటి విషయం. अभी तो पता ही नहीं है, ఇప్పుడైతే తెలియదు అష్టదేవులు అయ్యే వాళ్ళు ఎవరు అని. अभी 2 का ही पता है। ఇప్పుడైతే కేవలం ఇద్దరిదే డిక్లేర్ అయింది కదా. एडवांस वालों को प्रजापिता का पता है और बेसिक वालों को ब्रह्मा का पता है। ఆ ఇద్దరిలో అడ్వాన్స్ వాళ్ళకి తండ్రి గురించి తెలుసు, మరి బేసిక్లో ఉండే వారికి బ్రహ్మ గురించి తెలుసు. ఇది చాలా పాత మురళి. तो फॉलो करने की अष्टदेव को बात ही नहीं है अभी। అష్టదేవుల్ని అనుసరించేటటువంటి మాటే లేదు ఇక్కడ. अष्टदेवों को भी याद नहीं करना है। అష్టదేవుల్ని కూడా స్మృతి చేయరాదు. अष्टदेव उत्तर प्रदेश में अष्टदेव उनके पूजा नहीं होते हैं। అష్టదేవులు ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్లో వారికి పూజ అయితే జరగదు. दक्षिण भारत में नहीं होते हैं। దక్షిణ భారతంలో జరగదు. दक्षिण भारत में होते हैं। దక్షిణ భారతంలో అష్టదేవులకి పూజ జరుగుతుంది. दक्षिण भारत में होते हैं, उत्तर भारत में नहीं होते हैं। ఉత్తర భారతంలో అష్టదేవులకి పూజ జరగదు, దక్షిణ భారతంలో పూజ జరుగుతుంది. लेकिन जो अष्टदेव जो है बाप से वर्षा लेते हैं ना। అయితే అష్టదేవులు ఎవరైతే ఉన్నారో వారు తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతారు కదా. हम डायरेक्ट बाप को याद करना है, नहीं तो 8 देवों को याद करना है, ऐसा पूछे बाबा। మేము డైరెక్ట్ తండ్రిని స్మృతి చేయాలనా లేదా అష్టదేవుల్ని స్మృతి చేయాలనా అని అడుగుతున్నారు అంది. कैसेट में 317 कैसेट में वर्षा देने वाले अष्टदेव हैं या बाप है? बाप है। వారసత్వం ఇచ్చేవారు అష్టదేవులా లేక తండ్రినా? తండ్రే. अष्टदेव भाई भाई की लिस्ट में है या भाई बहन की लिस्ट में है, लेकिन वर्षा देने वाले की लिस्ट में। అష్టదేవులు సోదర సోదరీల లిస్టులో ఉన్నారా లేక ఆ వారసత్వం ఇచ్చే వారి యొక్క లిస్టులో ఉన్నారా? तो उनको क्यों సోదర సోదరీలే, మరి వాళ్ళని ఎందుకు స్మృతి చేస్తావు? याद करना? माम एकम याद करो। మామేకం యాద్ కరు అంటే నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. मुझे एक को याद करो। बना
2 बिंदुओं को भी याद न करो, 3 को भी याद न करो। అంటే నన్నొక్కరనే స్మృతి చెయ్యండి అంటే 2 బిందువులను కూడా స్మృతి చేయరాదు, 3 బిందువులను కూడా స్మృతి చేయరాదు అని అర్థం. वो अष्टदेवों की बिंदियां उनको भी याद न करो। అష్టదేవుల యొక్క బిందువులు ఏదైతే ఉన్నాయో ఆత్మలో వారిని కూడా స్మృతి చేయొద్దు. मुझे एक बिंदी को याद करो। నా ఒక్క బిందువునే స్మృతి చెయ్యండి. कौन सी एक बिंदी? ఎవరా ఆ ఒక్క బిందువు? एक मुकर्रर रथ में ఒక్క ముకరర రథములో या 2 रथ में या 8 रथ में, 2 రథాలలో లేదా 8 రథాలలో एक मुकर्रर रथ में ఒక్క ముకరర రథములోనే मुझे एक बिंदु को याद करो। నా ఒక్క బిందువుని స్మృతి చెయ్యండి. शिव बाबा से प्राप्ति और अष्टदेवों से प्राप्ति में अंतर। శివబాబా ద్వారా ప్రాప్తి మరియు అష్టదేవుల ద్వారా ప్రాప్తి, ఈ 2 ప్రాప్తుల్లో తేడా. और अष्टदेव की प्राप्ति और शिव बाबा से ఎవరో అన్నయ్య ప్రశ్నించారు అష్టదేవుల యొక్క ప్రాప్తి శివబాబా యొక్క ప్రాప్తిలో ఏంటి తేడా అని. मनुष्य आत्माओं के पास क्या है మనుష్య ఆత్మల వద్ద ఏముంది, और देवात्माओं के पास क्या है, మరి దేవాత్మల వద్ద ఏముంటుంది, और राक्षसों के पास क्या है, మరి రాక్షసుల వద్ద ఏముంటుంది, और भगवान के पास क्या है। మరి భగవంతుని వద్ద ఏముంటుంది. इसलिए गीता में लिखा हुआ है, అందుకే గీతలో రాయబడినది भूतों की पूजा करने वाले भूतों को प्राप्त होते हैं। భూత పిచాచాలని పూజించేవారు భూత పిచాచల్నే ప్రాప్తి చేసుకుంటారు. भूत योनि में जाके जन्म लेते हैं। ఆ భూత యోనుల్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు. देवताओं की उपासना करने वाले देव योनि में जन्म लेते हैं। దేవతల్ని ఉపాసించిన అంటే పూజించేవారు దేవయోనిలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. देवताओं से कुछ न कुछ प्राप्ति करते हैं, దేవతలతో ఎంతో కొంత ప్రాప్తి చేసుకుంటారు. और जो मेरी उपासना करने वाले हैं మరి నా యొక్క ఉపాసన చేసేవారు वो मेरे को प्राप्त होते हैं। వారు నన్ను ప్రాప్తి చేసుకుంటారు. पाना था सो पा लिया, फिर उनको कुछ भी प्राप्त करने की इच्छा नहीं रह जाती। ఏం పొందాలనుకున్నారో అదంతా పొందేస్తారు, వాళ్ళకి ఇంకేం పొందే కోరిక అనేది ఉండనే ఉండదు. सब कुछ प्राप्त करना है तो भगवान की उपासना करना है। మీరు ఏమంతా ఉందో అదంతా ప్రాప్తి చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి ఉపాసన పూజ చేయాలి. नहीं तो वही हाल हो जाएगा। లేదంటే అదే గతి అవుతుంది. भक्त हनुमान की पूजा करते हैं, భక్తులు హనుమంతుణ్ణి పూజిస్తారు, हनुमान राम की पूजा करते हैं, హనుమంతుడు రాముణ్ణి పూజిస్తాడు, राम शिव की पूजा करते हैं, మరి రాముడు శివుణ్ణి పూజిస్తాడు, नहीं शंकर की पूजा करते हैं, శంకరుణ్ణి పూజిస్తారు శివుణ్ణి కాదు, और शंकर शिव की पूजा करते हैं। మరి శంకరుడు శివుణ్ణి పూజిస్తాడు. एक की दृष्टि से सृष्टि सुधरेगी। ఒక్కరి దృష్టి ద్వారానే సృష్టి అనేది పరివర్తన అవుతుంది. बोलते हैं, मैं बच्चों को इसकी बात दे देता हूँ, सारे वर्ल्ड का कंट्रोलिंग पावर अष्ट देवों के हाथों में आ जाएगी आगे। నేను పిల్లలకి విశ్వరాజ్య భాగ్యం ఇచ్చేస్తాను, మొత్తం సృష్టిలో ఉండే వారి యొక్క కంట్రోలింగ్ పవర్ అంతా ఒక్కరి చేతిలో వచ్చేస్తుంది. तो क्या अष्टदेव भी दृष्टि देगा और मुरली चलाएंगे क्या है? अष्टदेव भी श्रद्धांजलि पे बैठ के दृष्टि देंगे और मुरली चलाएंगे क्या? అప్పుడు అష్టదేవులు కూడా దృష్టి ఇచ్చి మురళి నడిపిస్తారా ఏంటి అని అడిగారు. आगे ముందుకి बाप तो सब जगह उतने सेवा संभाल नहीं पाएंगे, वो तो बच्चों को दे देंगे। తండ్రి అయితే ఇంత పెద్ద సేవ సంభాలన అయితే చేయలేరు, ఒక్కరే విశ్వరాజ్య భాగ్యం పిల్లలకి ఇచ్చేస్తారు. माने बाप मर जाएगा, అంటే తండ్రి చనిపోతారా? अष्ट देवों की दृष्टि में बाप पहले मर जाएगा, అష్టదేవుల యొక్క దృష్టిలో అయితే తండ్రి మొదటే చనిపోతారు. अष्ट देवों की दृष्टि में बाप पहले सर्वव्यापी बन जाएगा। అష్టదేవుల యొక్క దృష్టిలో తండ్రి మొదటే సర్వవ్యాపి అవుతారు.
एक व्यापी नहीं रहेगा। ఏకవ్యాపిగా ఉండరా? अभी से गुलताड़े बनाना शुरू कर दिए। ఇప్పటి నుండే బాబా అన్నారు ఇలాంటి మాటలు ఆలోచన చేయడం మొదలు పెట్టేశారు. ఇంకా అష్టదేవులు ప్రత్యక్షం కూడా కాలేదు. नहीं बाबा, हाँ అలా ఏం కాదు బాబా అన్నారు. मैं तो दुनिया वाले किसी भी आत्मा में वो पावर नहीं है दृष्टि देने की। दृष्टि देने की ప్రపంచంలో ఉండే ఇంకెవరికి అలాంటి పవర్ అయితే లేదు, దృష్టి ఇచ్చే పవరు. अरे किसकी दृष्टि से सृष्टि सुधरती है? అదే ఎవరి దృష్టి ద్వారా సృష్టి అనేది పరివర్తన అవుతుంది? बाप की दृष्टि से सृष्टि सुधरती है। तो जब తండ్రి యొక్క దృష్టి ద్వారానే సృష్టి పరివర్తన అవుతుంది. पक्का ज्ञान बैठ गया మరి ఇలా పక్కా జ్ఞానం ఎప్పుడైతే నీ బుద్ధిలో కూర్చుందో कि एक बाप की दृष्टि में ही इतनी पावर है ఒక్క తండ్రి యొక్క దృష్టిలోనే ఇంత శక్తి ఉంది అని कि कोई का संग का रंग नहीं लग सकता। మరి ఎవ్వరి యొక్క సాంగత్యపు యొక్క రంగు అయితే అంటుకోనే అంటుకోదు. ఓం శాంతి.